మనతో అనిల్ గారు ఉన్నారు. అనిల్ గారు, ఏడాదికి ఒక సినిమా, ఏడాదికి ఒక షో. ఈ కాన్సెప్ట్‌లో ఎళ్తున్నారా ఏంటి? ఏడాదికో సినిమా, ఏడాదికి 3 షోలు అయినాయి ఇప్పుడు. ఎక్కడో ఒక షో. సో నాకంటే టైం పర్మిట్ చేస్తే నేను డెఫినెట్గా ఐ విల్ డూ అండి. అండ్ నాకేంటంటే పెద్ద మంత్ అంతా పనిచేసేది ఉండదు కాబట్టి మంత్కి ఒక 1 or 2 days కాబట్టి ఐఎమ్ హ్యాపీలీ డూయింగ్ ఇట్. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్గా నేను కనెక్ట్ అవ్వగలిగితే నేను చేయగలను. సో లక్కీగా ముందు చేసిన 2 షోలు బాగా కనెక్ట్ అవ్వగలిగాను. అవి చాలా బాగా సక్సెస్ అయ్యాయి. అండ్ ఈ షో రగన్ వచ్చి నాకు వాళ్ళ టీంతో చెప్పినప్పుడు మా టీవీ టీం డిజైన్ బాగా చేశారు, షో చాలా బాగుంది అనిపించింది. సో ఓకే, లెట్స్ ట్రైట్. సో ఆ ఫ్యామిలీస్ రిలేషన్స్ అంటే నేను దగ్గరగా వాటి మీద చాలా సినిమాలు తీసున్నాను కాబట్టి మనం ఏమైనా నేర్చుకునే ఉంటే ఏదైనా మనం వాళ్ళకని చెప్పాల్సి ఉంటే జస్ట్ మన ఎక్స్పీరియన్స్ మనం షేర్ చేసుకోవచ్చు అనిపించింది. అంటే ఏంటండి, ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు, ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి అనేది మీ మైండ్‌లో ఉంటుందా? ఎట్లాగా? అదైతే నిజం అండి. అంటే ఏదో ఒక వ్యాపకం ఉంటేనే నాకు రోజు ముందుకెళ్తుంది. ఏదో స్క్రిప్ట్ వర్క్ చేయాలి, లేదంటే ఏదన్నా చాలామంది ఈవెంట్స్కి పిలుస్తుంటారు పాపం. నాకంటే అదేదో ఇదని కాదు, బట్ మనం వెళ్తే ఏదైనా ఒక వాళ్ళకి ఏదైనా ప్లస్ అవుతుందని ఒక చిన్న బిలీఫ్ ఉంటుంది. సో అలాగే ఎక్కడో చోట ఒక రోజు మొత్తంలో ఒక ఏదో ప్రాసెస్ పనిలోనే ఉంటాను. అండ్ ఈ 3 months వెళ్ళి స్క్రిప్ట్ వర్క్ చేసుకుందాం అనుకున్నాను. 3.5 months 4 months. సో ఇక్కడే ఉండి రాసుకుంటున్నాం. సో యాక్చువల్గా ఈ పాటికి వైజాగ్ వెళ్ళిపోవాల్సింది. సో ఈ షో ఇంకొక త్వరలో ఫినిష్ అయిపోతుంది అండ్ ఐ మూవ్. ఫైనల్‌గా అంటే ఒక అనౌన్స్‌మెంట్, ఒక సర్ప్రైజ్ చేశారు నిన్న. సో సినిమా కూడా ఖచ్చితంగా సంథింగ్ డిఫరెంట్‌గా ఉండబోతుందా రాబోయే సినిమా? 200% చాలా బాగుండబోతుంది అనేది చెప్పగలను. అండ్ ఖచ్చితంగా ముందు 2 సినిమాలకి ఎలా డిఫరెంట్ జానర్స్ ట్రై చేశామో అండ్ ఇది కూడా ఇంకొక జానర్ చేద్దాం. అండ్ అట్ ద టూ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ ఆడియన్స్ ఏదైతే బలంగా ఆ సినిమా చూడాలని కోరుకుంటున్నారో అది ఉంటూనే దీంట్లో ఇంకేమి సర్ప్రైజులు ఏమి ఎగ్జైట్మెంట్ ఇవ్వాలో వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. మీరు చేసే కాంబినేషన్స్ అన్ని వెంకటేష్ గారితో కొణిదెల ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, ఇప్పుడు నందమూరి ఫ్యామిలీతో కూడా కవరప్ అయిపోతుంది. వెంకటేష్ గారి మీద ప్రత్యేకంగా అభిమానంతోనే మీరు కంటిన్యూస్ సినిమాలు చేస్తున్నారా? ఎట్లాగా అనుకోలేంటి? అండ్ వెంకటేష్ గారితో నాకు బాండింగ్ చాలా బాగుంటుంది అండ్ అండర్స్టాండింగ్ లెవెల్స్ చాలా బాగుంటాయి. అండ్ స్క్రిప్ట్ కూడా మేము కూర్చొని గంటలు గంటలు కూర్చొని మాట్లాడుకునేదే ఉండదు. ఒక ఐడియా అనుకున్నాక ఇద్దరికి ఆ వేవ్ లెంత్ కుదిరిపోతుంది. అండ్ ఇక షూటింగ్కి వెళ్ళే టైంకి ఇద్దరు ఎనర్జీస్ బాగా మ్యాచ్ అవుతాయి. సో అందుకే వెంకటేష్ గారితో ఆల్వేస్ ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. సో ఈసారి నాకు ఇష్టమైన ఇంకొక హీరో జాయిన్ అయ్యారు, కళ్యాణ్ రామ్ గారు. అండ్ ఈసారి బాగుంటుంది. థ్యాంక్ యూ. సో ఇది అనిల్ గారు చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా అనౌన్స్మెంట్తో చేసిన సర్ప్రైజ్ ఏదైతే ఉందో ఆ సినిమా కూడా సరికొత్త జోనర్ని ట్రై చేసేలాగా కూడా తనకి ఇద్దరు ఇష్టమైన హీరోలు వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఆడియన్స్ను థ్రిల్ చేసేలాగా కూడా సినిమా ఉంటుందని చెప్తున్నారు.